సో ఇప్పుడు మనం డేటాని డీబీలో స్టోర్ చేయాలి. దాన్ని స్టోర్ చేయాలంటే మనకి MySQL అవసరం. MySQL అన్నా MongoDB అయినా ఏదైనా మనకి ఒక డేటాబేస్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే MySQL డేటాబేస్ అయితే నేను వాడబోతున్నాను ఇక్కడ. సో MySQL సర్వర్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి MySQL కమ్యూనిటీ సర్వర్ 8.0 అని వచ్చింది కదా. సో నేను దీన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో విండోస్ కోసమే కాబట్టి విండోస్ తీసుకుంటున్నాను. MySQL ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే సో ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్ గా 565 MB ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే 2.1 MB అంటే అది మనకి ఇన్స్టాల్ చేసినప్పుడే అది మళ్ళీ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో దానికన్నా ఒకసారి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం. నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని క్లిక్ చేయండి సరిపోతే. సో మీకు ఎలా అయితే MySQL ఇన్స్టాల్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. సో వన్స్ మనకి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళండి, మీకు ఫైల్ కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు నాకు సెటప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి MySQL ఓపెన్ అయితే అయ్యింది. సో ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట సర్వర్ ఓన్లీయా, క్లయింటా, ఫుల్లా అనేది. సో అది మన ఇష్టం. సో ఇక్కడ మనం సర్వర్ ఓన్లీ ఇచ్చుకోవచ్చు, క్లయింట్ కావాలంటే క్లయింట్ ఇచ్చుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నేను ఫుల్ పెట్టేసి నెక్స్ట్ కొడుతున్నాను. ఓకే, మనకి ఇలా అన్ని కనిపిస్తాయి అనమాట, మనకి కావాల్సిన అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి ఫుల్ పెడితే. సో నేనైతే ఎగ్జిక్యూట్ కొడుతున్నాను. చూడండి ఇప్పుడు మనకి కావాల్సిన అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మొత్తం వర్క్ బెంచ్, MySQL సర్వర్, మనకు కావాల్సిన షెల్, MySQL రౌటర్ ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనకి ఇలా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అనే బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి రెడీ టు కాన్ఫిగర్ అని ఉంది కదా. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి డెవలప్మెంట్ కంప్యూటర్, TCP పోర్ట్ ఇవన్నీ అడుగుతుంది. బట్ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. మనకి నెక్స్ట్ కొట్టేయచ్చు. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనం MySQL ఓపెన్ అవ్వడానికి ఒక రూట్ పాస్వర్డ్ అయితే సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను నెక్స్ట్ కొడుతున్నాను. నెక్స్ట్ కొడితే ఇక్కడ చూడండి MySQL రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఏదో నా ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకున్నాను, మీకు కావాల్సిన పాస్వర్డ్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే యూజర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. సో నెక్స్ట్ కొడుతున్నాను. సో వీటిని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ కొట్టేయచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది అనమాట. ఫినిష్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్, సో ఇవి ఏమీ అవసరం లేదు, ఫినిష్ చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చి చెక్ కొట్టండి. చెక్ కొడితే కనెక్షన్ సక్సీడ్ వచ్చింది కదా ఇప్పుడు మనకి. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ కొట్టండి. సో ఫినిష్ అనమాట. సో ఇది మళ్ళీ నెక్స్ట్ అడుగుతుంది కదా, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని మనకు ఆల్రెడీ వస్తుంది. స్టార్ట్ MySQL బెంచ్, షెల్, ఆఫ్టర్ ఇవి మనకు అవసరం లేదు, మనం ఏం స్టార్ట్ చేయట్లేదు ప్రెసెంట్, అన్ని క్లోజ్ చేశాను. ఫినిష్ అనమాట. సో మనకు సెటప్ అయితే రెడీ అయిపోయింది. సో వన్స్ మనకి MySQL సర్వర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం పాత్ అయితే సెట్ చేయాలన్నమాట. ఎందుకు పాత్ సెట్ చేయాలనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి యాక్సెస్ చేయాలంటే కమాండ్స్ అన్నింటినీ MySQL కి పాత్ సెట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డిస్క్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ లోకల్ డిస్క్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళండి. సో ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటుంది, దాని మీద లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత MySQL అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది అనమాట, దాని మీద క్లిక్ చేయండి. సో MySQL సర్వర్ 8.0 ఉంది కదా, సో దీని లోపలికి వెళ్తున్నాను. తర్వాత బిన్ మీద క్లిక్ చేయండి, బిన్ లోపలికి వెళ్ళండి. సో మీకు ఈ పాత్ అంతా కాపీ చేయండి. కాపీ చేసుకొని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెట్ చేయాలన్నమాట దీన్ని. సో ఎక్కడికి వెళ్ళాలంటే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి నేను టైప్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాత్ అని ఒకటి ఉంటుంది అనమాట, దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ న్యూ అని ఒక పాత్ క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడ మనం ఈ పాత్ అయితే పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి ఓకే అండ్ అలాగే ఓకే అండ్ అలాగే ఓకే. ఓకే, ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి సో MySQL వెర్షన్ అని చెప్పి టైప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి నాకు MySQL అయితే రెడీగా ఉందన్నమాట. సో ఇక్కడ నేను MySQL కమాండ్స్ అయితే ఎక్కడి నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం పాత్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి, లేదంటే ఇక్కడ MySQL క్లయింట్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళినా ఓకే అనమాట, లేదా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళినా ఓకే. సో ఇక్కడ MySQL కమాండ్ లైన్ క్లయింట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో దాని మీద క్లిక్ చేసి ఇస్తే మనకి MySQL అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ కమాండ్ ఏంటంటే షో డేటాబేసెస్ అని కొడుతున్నాను.
అంటే మన దగ్గర డేటాబేసెస్ ఏమున్నాయో జస్ట్ షో చేయమంటున్నాను అనమాట. సో చూడండి ఇన్ని డేటాబేస్లు అయితే మనకు ఆల్రెడీ ఉంటాయి. ఈ బై డిఫాల్ట్ వస్తాయి, మీరు కంగారు పడకండి, మీరేం క్రియేట్ చేయలేదు, నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. సో ఎక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే మన అప్లికేషన్కి సో ఈ డేటాబేస్ని కనెక్ట్ చేసి డేటాను స్టోర్ చేయాలన్నమాట. అదే మన ప్రైమరీ ఎయిమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.